అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరైతే పాదయాత్ర చేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విషయం అయితే చెప్పారో ఆ విషయాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు గత 4.5 సంవత్సరంగా మీరు ఇదిగో మున్సిపల్ కార్మికులకు మీరు పర్మనెంట్ చేస్తామని చెప్పారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారు. అదే ముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో తోయాలి అని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని ఏ బంగాళాఖాతంతో తోయాలి? మీరు హామీలు ఏమయ్యాయి? ఆ హామీలన్నీ మీరు నెరవేర్చకపోతే మీకు 2 నెలల్లో మీకు ఎలక్షన్ రాబోతుంది. మేము గట్టిగా ఇప్పుడు మేము గడ్డి తిని బతుకుతున్నాము, ఆకులను కట్టుకుంటున్నాము. నీకు ఇదే పరిస్థితి రావాలంటే మమ్మల్ని పర్మనెంట్ చేయండి, లేదంటే మీకు 2 నెలల లోపల మేము నీకు గడ్డి తినే పరిస్థితి ఇస్తామని చెప్పి ఈ విధంగా మేము మున్సిపల్ కార్మికులు గట్టిగా హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు గతం 2014లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకున్నాడు. అదే ప్రకారంగా వేసి అతను గెలిచిన తర్వాత మమ్మల్ని నెట్టేడు దొంపి ఇట్లా గడ్డి తినే పరిస్థితి, ఇట్లా ఆకులాలను కట్టుకునే పరిస్థితి తెప్పించినాడు మున్సిపల్ కార్మికులందరికీ. అందుకోసమని ఈ అవతారం వేయాల్సి వచ్చింది. మీరు ఈసారి మమ్మల్ని కూడా పర్మనెంట్ చేయకుంటే మీకు కూడా ఇట్లాంటి పరిస్థితులే వచ్చేటట్టుగా అవుతాయని మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాము. మాకు ఎట్లా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ మాకు పర్మనెంట్ చేసి సమాన పని సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని మాకు పర్మనెంట్ చేస్తారని ఆశిస్తున్నామండి.